జమీ పత్రిక పవన్ కళ్యాణ్ గురించి ఒక పెద్ద కథనం రాసింది. పవన్ కళ్యాణ్ గారి శాఖలో పెద్ద కుంభకోణాన్ని వెలికితీసింది. ₹1 ₹2 కాదు, ఏకంగా 75,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికితీసింది జమీ పత్రిక. వాళ్ళ కరపత్రికలో రాశారు, నిర్భయంగా రాశారు, పొల్లు పోకుండా వాళ్ళ కరపత్రికలో రాశారు. పవన్ కళ్యాణ్ గారి శాఖలో 75,000 కోట్ల కుంభకోణం అని వేసి అధికారులను అతిగా నమ్మితే అధోగతి పాలు ఖాయం, 75,000 కోట్ల కుంభకోణానికి పురుడు పోస్తున్న పవన్ కళ్యాణ్ అని వేసి పెద్ద టైటిల్ వేసి పవన్ కళ్యాణ్ శాఖలో నడుస్తుంటే కుంభకోణాన్ని మొత్తాన్ని కూడా బయట తీసిపెట్టింది. మెగా కంపెనీ అంట, వాళ్ళు రాసిచ్చినటువంటి ప్రణాళిక అమలు చేయాలని వేసి అధికారుల మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారంట. తన శాఖకు ఉన్నతాధికారి మహా మాయగాడని చేసి తెలిసిన చంద్రబాబు మనిషి కాబట్టి నోరు మెదపలేదంట పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి పనిచేసే ఓపిక, ఫైలు చదివే తీరిక లేకపోవడమే కారణమా, లేకపోతే ఇంకేమన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటున్నాడా అనేసి పవన్ కళ్యాణ్ తీరు పట్ల సదరు ఎమ్మెల్యేలు, సదరు మంత్రులలో కూడా తీవ్ర అసంతృప్తి కూడా నెలకొందంట. దీనికి సంబంధించి ఒక పెద్ద కథనమే రాశారు. ఆ జమీ పత్రిక బాగా రాశారు. పదవితో వచ్చేటువంటి అధికారం మహా ప్రమాదకరమైనది, నిష్ఠగా ఉండాలనుకున్నా ఉండనివ్వదు. రకరకాల ప్రలోభాలు, ఒక పక్క రాజకీయ అవసరాలు, మరో పక్క కొన్ని తెలిసి కొన్ని తెలియకనే జరిగిపోతుంటాయి. వాటి ఫలితం మాత్రం పదవి నిర్వహించే వారికి మాత్రమే చెందుతూ ఉంటాయి. ప్రజాకర్షణ కలిగినటువంటి నేతగా పవన్ కళ్యాణ్ ఎంతో గొప్ప విజయం సాధించాడు. ప్రజలను పాలించే కీలక మంత్రిగా అంత వైఫల్యం చెందుతున్నాడు అని చెప్పేసి రాసింది. నిజం నిష్ఠూరమైనది. మంత్రికి ఉండవలసినటువంటి కనీస లక్షణాలేవి కూడా పవన్ కళ్యాణ్ వద్ద లేవు. అందులోనూ ఆయన నిర్వహిస్తున్న చాలా కీలక శాఖలు పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, అడవులు, పర్యావరణం వంటి శాఖలు ఉన్నాయి. ఆయన వద్ద ప్రతి ఎమ్మెల్యేకు ఆ శాఖతో కూడా పని ఉంది. ప్రతిరోజు మంత్రిని కలిసి విన్నవించుకోవాల్సి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏ ఎమ్మెల్యేకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా సహచర మంత్రులకు కూడా పలకరింపు కూడా లేదు. తన శాఖలతో అవసరం ఏర్పడిన ప్రజాప్రతినిధులు నానా కష్టాలు పడుతున్నారనేసి తెలిసినా పద్ధతి మార్చుకోవడం లేదు. కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి పవన్ కళ్యాణ్ మూలస్తంభం వంటి వాడు కాబట్టి ఎవరూ ఏమి అనలేక మనసులోనే శాపనార్థాలు పెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అట్లని ఆయన స్వయంగా శాఖకు తగిన సమయం ఇచ్చిస్తున్నాడా అంటే అది లేదు. పూర్తిగా అధికారుల ఇష్టారాజ్యానికి వదిలిపెట్టేశాడు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారిగా చంద్రబాబు నాయుడు గారు తన వద్దకు పంపినటువంటి వ్యక్తి మహామాయగాడనేసి నిజం పవన్ కళ్యాణ్కి తెలుసు. గుడిలోని లింగాన్ని దిగమింగే గనుడని తెలిసిన ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఊరుకుండిపోయాడు. ఇప్పుడు అదే ఆయన ప్రతిష్టకు పెద్ద ప్రమాదకరంగా పరిణమిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ప్రారంభించింది. ₹1,000 కోట్ల నిధులు కూడా కేటాయించింది. ఆ ₹1,000 కోట్ల ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ఈ పథకం తీరుతెన్నులు అధ్యయనం చేసి దాన్ని వ్యవహారం ఏంటో కూడా పవన్ కళ్యాణ్ చూడడం లేదు. అన్నీ కూడా అధికారులకే అప్పగించేశాడు. దాంట్లో ఈ మెగా కంపెనీ అందరూ మనవాళ్ళైతే వడ్డించాడు, మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏముంది అన్నట్టు మనవాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు మనవాడే ఇలా తీసేస్తున్నారు. ఇంకా అప్రాక్సిమేట్గా 75,000 కోట్ల నిధుల స్వాహాకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. జలజీవన్ మిషన్ నిధుల స్వాహాకు అధికారులు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇవేవి కూడా పవన్ కళ్యాణ్కి తెలుసా అంటే అన్నీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆయనకి ఎవరైతే అధికారి ఉన్నాడో ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడలేడు. అలా అని చెప్పేసి సహచర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా అడిగితే ఆయన సమాధానం కూడా చెప్పట్లేదు. అసలు దొరికితే కదా సమాధానం చెప్పడానికి. వీళ్ళేమో చూసేస్తున్నాడు పోతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేస్తే మనకే బొక్క అని చెప్పేసి వాళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్నారు. ఇలా అధికారులను అతిగా నమ్మితే అధోగతి పాలు కావడం మాత్రం పక్క, దాని ఎటువంటి డౌటేలే. ఈ 75,000 కోట్ల కుంభకోణానికి పురుడు పోస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద స్పందిస్తాడా లేకపోతే అలానే వదిలేస్తాడా చూడాలా.